హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్ విమమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే పానీపూరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నానబెట్టిన బఠానీ, ఆలుగడ్డలు ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. దానిలోకి 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ల చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ పానీపూరీలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. వాటిని తెచ్చుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా ఉడికించుకున్న ఆలు బఠానీ మిశ్రమాన్ని వేసుకొని పసుపు, కారము, సాల్ట్, ధనియాల జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ శనగపిండిని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే హోమ్మేడ్ పానీపూరి రెడీ. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.